వెల్కమ్ బ్యాక్. ప్రధాని 2 రోజుల అమెరికా టూర్లో మన దేశానికి వచ్చిన ప్రయోజనం ఎంత? అమెరికా నుంచి రాబట్టిన వాణిజ్యం ఎంత? ఏ రంగాల్లో ఏమేం ఒప్పందాలు కుదిరాయి? జనరల్గా దేశాధినేతల విదేశీ పర్యటన తర్వాత ఈ ప్రశ్నలే వస్తుంటాయి. అయితే ఈ టూర్ని కేవలం వాణిజ్యానికి సంబంధించిన పర్యటనగానే చూడనక్కర్లేదు. మన రక్షణ రంగం బలపడటానికి, అలానే భవిష్యత్తులో ఫారిన్ ట్రేడ్ బలపడే కోణంలో కూడా చూడాలి. ఇంతకీ మోదీ అమెరికా టూర్ ఎలా సాగింది? వాచ్ ది స్టోరీ. ఓవైపు దోస్తీకి దోస్తీ, మరోవైపు కీలక విషయాల్లో కుస్తీ. అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య అనేక లైటర్ విన్ మూమెంట్స్ చోటు చేసుకున్నాయి. ఇద్దరిని చూసినప్పుడు చాలా రోజుల తరువాత కలిసిన స్నేహితులు గుర్తొస్తారు. అంతలోనే చర్చల సందర్భంగా ఎవరి దేశాల పాలసీలకు వారు అనుగుణంగా నడుచుకున్న దేశాధినేతలు కనిపించారు. ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత, మోదీ మూడోసారి ప్రధాని అయిన తరువాత జరిగిన ఈ మీటింగ్లో రెండు దేశాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. కొన్ని అంశాలపై ప్రాథమిక అవగాహన కూడా వచ్చాయి. ముఖ్యంగా 2030 నాటికి భారత్ అమెరికా మధ్య $500 బిలియన్ మేర వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. द्विपक्षीय व्यापार को 2030 तक 2 गुना से भी अधिक बढ़ाकर $500 बिलियन तक पहुंचाने का लक्ष्य निर्धारित किया है. हमारी टीमें एक पारस्परिक लाभकारी ट्रेड एग्रीमेंट को शीघ्र संपन्न करने पर काम करेगी. भारत की ऊर्जा सुरक्षा सुनिश्चित करने में हम ऑयल तथा गैस ट्रेड को बल देंगे. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు సహా అనేక రంగాల్లో అమెరికా, భారత్ కలిసి పనిచేయబోతుండగా, ఇంధనం, సహజవాయు రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. దీనికి సంబంధించి తొందరలోనే సంతకాలవుతాయని తెలుస్తోంది. అయితే ఇదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తెలివైన వ్యాపారిలానే వ్యవహరించారు. వారి F-35 విమానాలను కొనుగోలు చేసేందుకు ఆఫర్ ఇచ్చారు. ఒక్కోటి దాదాపు 1000 కోట్ల ఖరీదైన ఈ స్టెల్త్ డెస్ట్రాయర్స్ భారత సైన్యంలో తిరుగులేని పాటవాన్ని సమకూర్చుతాయనడంలో సందేహం లేదు. అయితే ఇందుకు ప్రతిగా భారత్తో వాణిజ్యాన్ని ఎలా భర్తీ చేయాలనే అంశం మాత్రం ఆయన చెప్పలేదు. వాణిజ్య రంగంలో నెలకొన్న లోటుని ఆయిల్ అండ్ గ్యాస్ అమ్మకాలతో భర్తీ చేయవచ్చనే ఆయన సూచన ఫ్యూచర్లో అమెరికన్ బ్రెంట్ క్రూడ్ కొనుగోళ్ల కోసమే అనే అంచనాకి దారితీస్తోంది. ఎక్కువ మంది ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూసిన ఇమిగ్రెంట్ పాలసీ, వలసదారుల తరలింపుపై మాత్రం ట్రంప్ తమ పాలసీకే కట్టుబడి ఉండగా, ప్రధానమంత్రి మోదీ కూడా అక్రమ వలసదారులను ఏ దేశం కూడా సహించదని, ఉక్కుపాదం మోపాల్సిందేనని, తమ పాలసీ కూడా అదేనని తెలిపారు. దీంతో బర్త్ సిటిజన్ రైట్ కానీ, H-1B పాలసీల్లో ఇండియన్లకు ఏదైనా స్పెషల్ మెన్షన్ ఉంటుందనుకునే వారికి నిరాశ కలిగిందనే చెప్పాలి. ముంబై దాడుల సూత్రధారి తహవ్వుర్ రాణాను భారత్కు అప్పగించడానికి అంగీకరించారు. దీనికి సంబంధించిన ఆర్డర్లపై సంతకం చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే అక్కడి కోర్టు తహవ్వుర్ రాణాని భారత్కి అప్పగించేందుకు అనుమతిచ్చింది కూడా. ఇక ప్రధాని మోదీ, ట్రంప్ భేటీపై అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే ఇద్దరి మధ్య ర్యాపో మరోసారి బయటపడింది. పరస్పరం ప్రశంసలతో ముంచెత్తుకున్నారు. భారత్కు మోదీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణం. మిమ్మల్ని నేను మిస్ అయ్యా అంటూ ట్రంప్ స్వాగతం పలకగా, నాకు మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉందంటూ మోదీ బదులిచ్చారు. అలానే మోదీకి ట్రంప్ తాను రాసిన అవర్ జర్నీ టుగెదర్ అనే బుక్ ని బహూకరించారు. ఇందులో మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన హౌడీ మోదీ, ఆ తరువాత 2020లో ట్రంప్ భారత్ కు వచ్చినప్పుడు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలతో పాటు ట్రంప్ తొలి హయాం నాటి కీలక సంఘటనలు ఉన్నాయి. ఈ బుక్ పైనే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యు ఆర్ గ్రేట్ అని సంతకం చేసిచ్చారు ట్రంప్. ఇలా కీలక అంశాలపై ప్రాథమిక అవగాహన ఒప్పందాలతో పాటు అమెరికాతో భారత్ బంధం బలపడే దిశగా ప్రధాని మోదీ టూర్ సాగిందని చెప్పాలి.